జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు అవుట్సోర్సింగ్ గత 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని సమ్మెకు పిలుపునిచ్చారు. ఉదయం విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం కూరగాయల మార్కెట్లో భిక్షాటన చేసిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి మార్కెట్ మరియు పాత బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్మికులు మాట్లాడుతూ 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, కార్మికుల ఇల్లు గడవడం కష్టంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్, మున్సిపల్ లేబర్ యూనియన్ అధ్యక్షులు బర్ల లక్ష్మణ్ మరియు కార్మికులు పాల్గొన్నారు. భిక్షాటన చేయవలసిన పరిస్థితి మాకు వచ్చింది. అద్దెకున్న వాళ్ళు, కిరాయి ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు వెంటనే చెల్లించాలి. మీ జీతాలు ఇస్తా విధులకు మేము వెళ్ళమని చెప్పి మేము ఈ ర్యాలీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 2 నెలల జీతాలు రానందున మా మెట్పల్లిలో కూడా జీతాల కొరకై సమ్మె బాట పట్టినాము. మా ఆఫీస్ ముందర బైఠాయించి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీగా వెళ్తూ కొత్త బస్టాండ్ వరకు వెళ్ళి మా జీతాల కొరకు ర్యాలీ తీస్తూ మా జీతాలు రావాలని మా కమిషనర్ గారికి విన్నపించుకుంటూ ఈ 2 నెలల జీతాలు వచ్చేదాకా మేము పని చేయమని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మెట్పల్లి మున్సిపల్లో 2 నెలల నుండి జీతాలు రాక విలువడుతున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంత రోడ్డు మీదకి రావడానికి అధికారులు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఈ 2 నెలల నుండి జీతాలు రావాలంటే వాళ్ళ బ్రతుకులు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, దీనికి మేము మద్దతు ఏఐటీసీగా తెలుపుతూ వాళ్ళకి ఎక్కడికైనా పోవడానికి వాళ్ళు వెనక ఉంటామని మేము ఈ నాయకులకు తెలియజేస్తున్నాం. ఇంత కష్టపడతాము, ఎందుకంటే మా బాధలు అర్థం చేసుకుంటలేరు. ఎర్రటెండలా మేము పని చేస్తున్నాము. అంత దేశం అంతా ఒక్క పొట్ట చేస్తే మేము 2 పొట్టలు చేస్తున్నాము, 3 చేస్తున్నాము. ఊరంతా అందరికీ నమస్కారం చెప్తున్నా, ప్రజలకు, జనానికి, అందరికీ. ఎందుకంటే మాకు కొంతమంది కిరాయి ఉన్నారు, కిరాయి అద్దె కట్టుకుంటానికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తామంటుండ్రు. మాకు కూడా టిఫిన్ చేస్తామన్న కూరగాయలకు ఏదో పైసలు లేవు. 2 నెలల నుంచి ఎట్లా ఎండాకాలము ఇంత మంచిలు తాగుదామన్న, ఏదైనా పానము సగబెట్టుకుందామన్నా మమ్మల్ని సహకరిస్తలేరు. దయచేసి మాకు 2 నెలల నుంచి జీతాలు లేవు. మరి ఎట్లా బతుకుడు మేము ఎండల? మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. మరి 7 నెలల బకాయి కూడా రావాలి, అవి కూడా ఇవ్వాలి కదా. మేము ఎంత మంచిగా అడిగి 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 ఇప్పుడు మేము అందరి లెక్క మేము అన్ని ఊర్లలో చేసినట్టు మేము చేస్తున్నాము. ఇక మరి ఇత్తమని నడుపుకుంటా ఎన్నో కాయిదాలు ఇచ్చినాము. ఇత్తమని ఇత్తం అవుతున్నాయి, అక్కడ ఆగినాయి, ఇక్కడ ఆగినాయి అని అదే వాయిదాలు పెడుతున్నారు. కానీ మాకు ఏది కరెక్ట్ చెప్తలేరు. దయచేసి మాకు జీతాలు వెంటనే చెల్లించాలి.